బడ్జెట్ సంబంధించినటువంటి విషయంలో దేశ చరిత్రలోనే పేపర్లెస్ బడ్జెట్ ఒక ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ బడ్జెట్ను కూడా రూపొందించారనేటువంటి విషయం మనం చూసాం. ఆర్థిక మంత్రి మాటల్లో కావచ్చు, వాస్తవంగా పరిస్థితులను కూడా ఆలోచించినప్పుడు ప్రస్తుతం కరోనా ప్రభావం, అంతకు ముందు నుంచి కూడా ఆర్థిక మందగమనం రెండూ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో బడ్జెట్ అనేది కూడా ఈసారి ప్రవేశపెట్టినప్పుడు పెద్దగా చెప్పుకోదగినటువంటి నిర్ణయాలు లేదా పథకాలు లేదా కేటాయింపులు కావచ్చు, వీటన్నిటిపైన కొంత ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పటికీ బడ్జెట్ చూసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, విశ్లేషకులు ప్రసాద్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలానే మాజీ శాసనసభ్యులు సంపత్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అందరికీ వెల్కమ్ సార్. ఎస్, రామచంద్రరావు గారు ఎట్లా చూస్తారు బడ్జెట్ని? నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని భారతీయ జనతా పార్టీగా మీరు ఎలా చూస్తున్నారు? సో మీరు అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ప్రతిబింబించాయా? గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితికి బడ్జెట్లో కేటాయింపులకి నిర్ణయాలకు చూసినప్పుడు కరెక్ట్గా సింక్ అవుతోందా? రామచంద్రరావు గారు రైట్, వస్తాం సార్. ప్రసాద్ గారు ఎట్లా చూస్తారు బడ్జెట్ మొత్తం కూడా మీరు చూశారు. సో ఇక్కడ ఉన్నటువంటి కేటాయింపులు కావచ్చు, మిగిలినటువంటివన్నీ కూడా పరిశీలించిన తర్వాత మీకేమనిపిస్తోంది? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఇది సామాన్య మానవుడికైతే నిజంగా ఇట్స్ డిసప్పాయింటెడ్ బడ్జెట్ అనండి. ఎందుకంటే ఎప్పుడైతే ఎంప్లాయీస్ సెక్టర్ కానీ లేకపోతే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పే చేస్తున్న సామాన్య ప్రజలు దీని మీద ఎంతో ఆశతోనూ చూస్తున్న వాళ్ళకి నిరాశ మిగిలిందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఒక 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి ఏదో దాని ఏమంటారు ట్యాక్స్ మాడ్యూల్ నుంచి తప్పించడం తప్ప వీళ్ళు ఇందులో నాకు ఒరిగింది ఏం కనపడలేదు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు వైద్యం, ఆరోగ్యం వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఫోకస్ చేస్తున్నాం. అంటే ఈ ఆత్మనిర్భర్ భారత్ అన్న ప్యాకేజ్ ఏదైతే అనౌన్స్ చేశారో దానికి ఇంకొకసారి ఇది మోడిఫైడ్ వెర్షన్ ఆఫ్ నిర్మలా సీతారామన్ గారి అట్రోషియస్ ఇంగ్లీషెస్తో మాట్లాడి జనాలను మభ్యపెట్టే కార్యక్రమమే తప్ప సామాన్య మానవుడికి ఒరిగింది లేదు. అండ్ మోర్ ఓవర్ ఇందులో చూసుకునేసరికల్లా ఈ స్మాల్ సేల్స్ సెగ్మెంట్స్కి కానీ, ఈ ఎంఎస్ఎంఈలకి కానీ, ఆర్థిక రంగంతో ముడిపడిన ఏ దానికి కూడా ఒక క్లియర్ కట్ విజన్ అయితే వాళ్ళేం ఇవ్వలేదు. ఓవరాల్గా ఒక డ్రైవింగ్ ప్రాస్పెక్ట్తో ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళ డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ని ఏ విధంగా ఇచ్చేసుకోవడానికి, ఎక్కువగా లాభాలు ఆర్జిస్తున్న ఏకైక పరిపుష్టమైన ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్న ఇన్సూరెన్స్ రంగంలో ఇంకా దాన్ని డైల్యూట్ చేసి ప్రైవేట్ సెక్టర్స్ని ఇన్వైట్ చేయడంలో ఉన్న శ్రద్ధ వీళ్ళకి నిజంగా కాదు. ఇక్కడ ఈ బడ్జెట్ మొత్తం చూసిన తర్వాత ఒక 6 పిల్లర్ల పైన మొత్తం కూడా వ్యవస్థ నడుస్తుంటుంది. అందులో ఆరోగ్య రంగం అనేది చాలా కీలకమైంది అని చెప్పడమే కాదు, 35,000 కోట్ల రూపాయల వ్యాక్సినేషన్ కోసం కేటాయించారు. దీని ప్రభావం మార్కెట్ల పైన కూడా కనిపిస్తుంది, కొంత పాజిటివ్ లైన్. ఇది ఒక మంచి పరిణామం కాదా? అంటుంది అదేనండి. వీళ్ళు దీని ముందు బడ్జెట్ ముందు అయితే ఈ కరోనా సెస్ కూడా ప్లాన్ చేశారు. అసలు చెప్పాలంటే అలాంటి కొంతమంది ఆర్థిక నిపుణులు, సీనియర్స్ వాళ్ళందరూ చెప్పింది కూడా కరోనా సెస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏంటంటే ఎట్లా రెవెన్యూ టు ద గవర్నమెంట్ తప్ప వీళ్ళకి ఇంకొక మాడ్యూల్లోంచి ఆలోచించట్లేదు. ఇప్పుడున్న వాళ్ళకి ఏకైక వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఏమంటారు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో ఇప్పుడు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం పెట్టిన చంద్రబాబు నాయుడు గారు జీనారంది ఇక్కడ తీసుకుని ఇవాళ వీళ్ళ మైలేజ్ కింద ప్రొటెక్ట్ చేసుకునే సిచ్యువేషన్ డ్రైవ్ అవుతుంది. ఈ కరోనా వ్యాక్సిన్ ఈజ్ గోయింగ్ టు బి ద హైయెస్ట్ రెవెన్యూ జనరేటర్ ఫర్ ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్ కాటికి ఎక్స్పోర్ట్ చేసే కాన్సెప్ట్లోనే డ్రైవ్ అవుతున్నారు. కాబట్టి దే విల్ ఫోకస్ మోర్ ఆన్ దిస్. అండ్ ముఖ్యంగా నేను ఈ ఎన్డీఏ గవర్నమెంట్ గత 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాలు బట్టి చూస్తుంటే ప్రాఫిటబిలిటీ మాడ్యూల్స్లో ఉన్న వాటిని అన్నింటినీ ఏ విధంగా డైల్యూట్ చేద్దామన్న సిచ్యువేషన్లోనే వెళ్తున్నారు తప్ప వీళ్ళకి ప్రాస్పరిటీ టువర్డ్స్ నేషన్ అన్న దాని మీద కన్నా ఎస్ ఇంకోటి కూడా ఆర్థిక రంగ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆరోగ్యానికి ఇప్పటి వరకు లేని విధంగా 2,23,000 కోట్లతో మొత్తం ఒక కొత్త ఆత్మనిర్భర్ ఆరోగ్య స్కీమ్ను కూడా తీసుకురాబోతున్నాం అనేటువంటి ప్రకటనని ఎట్లా చూస్తాం? దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో లేదా మారుమూల ప్రాంతాల్లో ఇప్పటి వరకు అందనటువంటి వైద్య సేవలు లేదా ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య సేవలు మెరుగవుతాయని విశ్వసించవచ్చా? ఇప్పుడు చూడండి, ఇంత ప్రైవేట్ సెక్టర్ మీద ఫోకస్ చేస్తున్న వీళ్ళు ఎట్లాగైనా ప్రైవేట్ నేషనల్ సెక్టర్స్ అన్ని ప్రైవేట్ చేద్దాం ఉన్న వాళ్ళు ఈ కార్పొరేట్ సెక్టర్స్లో ఉన్న హాస్పిటల్ని గవర్నమెంట్స్ చేసి ప్రాస్పెక్ట్లో కనుక డ్రైవ్ అయితే వీళ్ళు 2 లక్షల కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేసింది ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తాయని చూస్తారు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఆరోగ్యము. ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఏ విధంగా దీన్ని అడ్రస్ చేశారన్న చూస్తే 20 కోట్ల మంది ప్రజలు పాదయాత్ర కింద వెళ్ళి వాళ్ళ గమ్యస్థానాలు చేరుకున్న విధానం, వాళ్ళు పడ్డ కష్టాలు, తర్వాత ఈ వ్యాక్సినేషన్ వచ్చేదాకా ఏ విధమైన
దోపిడీ జరిగిందో ఆ సెక్టర్స్ నుంచి చూసిన తర్వాత కూడా గవర్నమెంట్ నుంచి ఏ విధమైన ప్రణాళికలు కానీ దీని మీద డ్రైవింగ్ ప్రాస్పెక్ట్స్ కానీ ఏమి చూడనప్పుడు ఈ కొత్త ఏదైతే వచ్చిందో ఈ 2 లక్షల ఇవాళ బడ్జెట్లో అనౌన్స్ చేసిన అమౌంట్తో ఏ విధంగా దీన్ని రీవ్యాంప్ చేసి గ్రామీణ వ్యవస్థలో ఉన్న ఆ మూలాల్ని ఏ విధంగా అడ్రస్ చేస్తారన్నది ఖచ్చితంగా చూడవలసింది ఉంటుంది. ఇప్పుడు మొన్న దీనికి శ్రీయర్ గారు దాన్ని ఏమంటారు, మెడికల్కి సంబంధించిన ఒక ప్యాకేజ్ సెంట్రల్ది ఆయుష్మాన్ భవ. ఆ ఆయుష్మాన్ భవలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా చేరదీసి మొన్నటిదాకా వద్దన్నది తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా యాక్సెప్టబిలిటీ వచ్చింది. దీనివల్ల కరోనాకి ఏ విధంగా ఫలితాలు ఇస్తున్నాయో మనం నేషనల్ వైడ్గా చూస్తున్నాం. గత మార్చి లాక్డౌన్ అనౌన్స్ చేసిన నుంచి ఈ రోజు దాకా ఈ దీంట్లోంచి వచ్చిన ప్యాకేజ్ త్రూగా ఎంతమంది సస్టైన్ అయ్యారని చూసుకుంటే దానికి ఏ విధమైన ఫలితాలు, దాని మీద స్టాటిస్టిక్స్ కూడా ఏమీ లేవు. ఇక్కడికి వచ్చేసరికి ఈ రోజు అనౌన్స్ చేసిన ఈ ప్యాకేజీని డ్రైవ్ చేసుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఒక డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్ పరంగా. ఈ కేటాయించిన ఎలకేషన్స్ లోంచి ఏ విధంగా దీన్ని సింక్ చేస్తారన్నది రానున్న రోజుల్లో ఖచ్చితంగా చూద్దాం. ప్రసాద్ గారు, మిగిలినటువంటి వారి దగ్గర కూడా మనం చూద్దాం. బడ్జెట్ సంబంధించి సంపత్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం సంపత్ గారు, ఎట్లా చూస్తున్నారు బడ్జెట్? మనం చూసాం ఇప్పటి వరకు కూడా కేటాయింపులు కావచ్చు లేదా ఓవరాల్ బడ్జెట్ను కూడా చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీ స్పందన ఏంటి? డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్ పరంగా ఈ కేటాయించిన ఎలకేషన్స్ లోంచి ఏ విధంగా దీన్ని సింక్ చేస్తారన్నది రానున్న రోజుల్లో ఖచ్చితంగా చూద్దాం. సంపత్ గారు ఎట్లా చూస్తున్నారు బడ్జెట్? రైట్, ఎస్ సంపత్ గారు, మీరు అక్కడ ఆడియో కొంచెం మ్యూట్ చేయాలి టీవీది. ఓకే, ఎనీహౌ కాంగ్రెస్ వాయిస్ గా చెప్తా ఉన్నాము. ఎస్ సంపత్ గారు, కోవిడ్ సంపత్ గారు, మీరు అక్కడ ఆడియో కొంచెం మ్యూట్ చేయాలి టీవీది. మ్యూట్ ఉంది. ఓకే అండి, ఎనీహౌ కాంగ్రెస్ వాయిస్ గా చెప్తా ఉన్నాము. 10 నెలల రైట్, మళ్ళీ వస్తాం సంపత్ గారు మీ దగ్గరికి. ఎస్ ప్రసాద్ గారు, మనం చూస్తే ఇక్కడ బడ్జెట్ సంబంధించినటువంటి అంశాల్లో మీరు సూచించినట్లుగా హెల్త్ సంబంధించినటువంటి అంశాన్ని మనం చూసాం. ముఖ్యంగా రైతులకు సంబంధించిన విషయంకి వచ్చినప్పుడు రైతులకు ప్రత్యేకంగా కూడా ఈసారి ఎలాంటి ప్రయోజనం ఉండబోతోంది, ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రభావం ఏంటి? ఇప్పటికే చట్టాలు వచ్చినటువంటి నేపథ్యంలో, కొత్త చట్టాలు వచ్చినటువంటి నేపథ్యంలో రైతుల్లో కూడా కొంత ఆందోళన కూడా ఉంది. సో వీటి విషయాలకు వచ్చినప్పటికీ వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయంలో బడ్జెట్లో ప్రస్తావించిన అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఏమనిపిస్తుంది మీకు? ఇది మన భారతదేశం అంటేనే వ్యవసాయ ఆధారిత దేశం అండి. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పీపుల్ టోటల్లీ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్. ఈ అగ్రికల్చర్ సెక్టర్లో ఇప్పుడు ఈ 16.5 lakhs ఏదైతే ఈ బడ్జెట్లో అలొకేట్ చేశారో అది 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిందే అని చెప్తున్నారు. ఇది ఎట్లా ఉంటుందంటేనండి, ముందు చేసిన పనికి వెనక చేసిన పనికి మధ్యలో ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ కింద దీన్ని బడ్జెట్లో దీన్ని అనౌన్స్ చేసామంటే ముందు అగ్రికల్చర్ సెక్టర్ మీద ఇచ్చిన వ్యవసాయ బిల్లుల మీద తేల్చమనండి దాని విషయం ఏదో తేలిస్తే తర్వాత దీని మీద విధి విధానాలు తయారీకరణ చేయడం చాలా సులువు అవుతుంది. అగ్రికల్చర్ ప్రాస్పెక్టివ్లో అగ్రికల్చర్ దీని మీద ఏ విధంగా దీన్ని ఎక్స్పోర్ట్ పాలసీస్ కానీ ఇంపోర్ట్ పాలసీస్ కానీ ఏ విధంగా దీన్ని వైబుల్గా ఉన్నాయో ఇప్పుడు మన దీని మించి హైయెస్ట్ ఈ మూమెంట్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఏ సాయం లేని దగ్గర వ్యవసాయమే అన్నది ఖచ్చితంగా రుజువు చేయబడింది. ఈ 8 నెలలు మనకు ఆసరా ఇచ్చింది, మన ఆదాయ వనరులను పెంచింది ఈ వ్యవసాయ రంగం మాత్రమే. తర్వాత మోర్ ఆఫ్ ద పీపుల్ ఈ ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందో, అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ టువర్డ్స్ డ్రైవ్ అవుతున్న మూమెంట్లో గ్రామీణ వ్యవస్థను మళ్ళీ పరిపుష్టం చేసుకుంటూ ప్రజలందరూ వాళ్ళ గమ్యస్థానాలకు చేరి ఖచ్చితంగా అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. దీని మీద వీళ్ళు ఇచ్చిన ప్యాకేజీలతో ఏ విధంగా చేయూతనిస్తుంది అన్నది ఖచ్చితంగా చూడవలసి ఉంటుంది. ఈ 16.5 లక్షల కోట్ల ప్యాకేజీ ఏదైతే అనౌన్స్ చేశారో దీంట్లో 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ని అది గ్రౌండ్ లెవెల్కి ఎలా రీచ్ అవుతుందో చూసుకుంటూ రావాలి. దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు కమ్ యాజ్ అ బిగ్గెస్ట్ రెస్క్యూర్ ఫర్ ఎంటైర్ నేషన్ యాజ్ ఫర్ యాజ్ అగ్రికల్చర్ సెక్టర్ ఇస్ కన్సర్న్డ్. అంటే దాదాపు 16.5 లక్షల కోట్ల సంబంధించినటువంటి అదనపు ప్రయోజనాలు కలిగించే విధంగా కూడా బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. ఇది కాకుండా 15th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అమలు చేస్తామంటుంది కేంద్రం. ఏం చెప్తారు దీనికి? ఈ 16.5 crores అనౌన్స్ చేయడం వరకు చాలా బాగుందండి. ఇది గ్రౌండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక రంగంలో మేజర్ షంక్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్ కాబట్టి దీన్ని ఏ విధంగా దీనికి గ్రౌండ్ చేస్తారన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు రీచ్ టు ద నార్మల్ పీపుల్. అది గ్రామీణ లెవెల్కి వెళ్ళాలి అంటే దీనికి మెకానిజం డిజైన్ చేయాలి.
అనౌన్స్ చేయడానికి ఉంది ప్రతి బడ్జెట్లోనూ. ఇది ఈజ్ నథింగ్ బట్ అన్ ఎలకేషన్. దీనికి రెవెన్యూ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, దీన్ని ఏ విధంగా దీనికి ఎలకేట్ చేసి గ్రౌండ్ చేస్తా ఉన్నది ఈ రోజు దాకా ఏ బడ్జెట్లోనూ మనకు ఎక్స్ప్లెనేషన్ లేదు. వీళ్ళు ఏంటంటే ఒక లెదర్ బ్యాగ్, సూట్ కేసు నుంచి లెదర్ బ్యాగ్ నుంచి గోన్ సంచి నుంచి గుడ్డ మొక్క నుంచి వాళ్ళ పేపర్లెస్ దీని సిచ్యువేషన్కి డ్రైవ్ అవుతూ ప్రజల్ని మనం చూడండి, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని చదువుకున్న 72 సంవత్సరాల స్వతంత్రంలో అభివృద్ధి అనేది ఎప్పటికీ జరగదు. ఈ విధంగా గ్రౌండ్ చేసుకుంటామని ఏమీ లేని శూన్య స్థితికి తీసుకొచ్చిన బడ్జెట్ కింద చెప్పొచ్చు దీన్ని. అంటే మీరు అంటున్నట్లుగా కొన్ని విమర్శలు లేకపోతే ఉన్నటువంటి ప్రతికూలత అంశాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థికపరమైనటువంటి పరిస్థితి ఏందో తెలుసు. అలాంటి సిచ్యువేషన్లో చాలా కసరత్తు చేసి రూపొందించినటువంటి బడ్జెట్. దీన్ని వారు మొదటే ప్రస్తావించారు, ఇలాంటి పరిస్థితుల మధ్య మేము బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా కొంత ఇబ్బందికరమైనప్పటికీ కూడా దీని అన్నింటినీ కూడా పెడుతున్నాం అనేటువంటిది కూడా మనం ముందుంచారు. సో కొన్ని రంగాలకి అంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేనప్పుడు ఎందుకంటే నిర్ణయాలు తీసుకోవడం ఎలా, అదే చెప్తున్నాను. 1991లో ఆర్థిక మాంద్యం వచ్చిన మన దేశానికి ఆర్థిక సంస్కరణల రూపంలో తీసుకున్న డెసిషన్స్తో వీవర్ ట్రావెల్ టిల్ లాస్ట్ ఇయర్ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చేదాకా దీన్ని అడ్రస్ చేసుకుంటూనే వచ్చాం. ఇంత డిమానిటైజేషన్ జరిగిన అండ్ ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్న సిచ్యువేషన్లో కూడా యూపీఏ గవర్నమెంట్లో మనం ఎప్పుడు ఇంత డిజాస్టర్ సిచ్యువేషన్ అనేది చూడలేదు. ఇంత డిజాస్టర్ సిచ్యువేషన్ చూడని సిచ్యువేషన్ నుంచి ఏ విధంగా ముందుకు సెయిల్ అవుతున్నామని చూసుకుంటే వీళ్ళ దగ్గర ఏ విధమైన ఆర్థిక సంస్కరణల పట్ల ఏ విధమైన కృతనిశ్చయతతో పనిచేసే విధానం విధి విధానాలు వీళ్ళ దగ్గర లేని కారణంగా ఏమనంటే డిమానిటైజేషన్ దాన్ని ఒక ఆర్థిక సంస్కరణగా చెప్పుకుంటూ దానికి ఏమైనా పర్యవసనాలు మాట్లాడితే నెక్స్ట్ ఎలక్షన్ మేము గెలిచామని సొల్యూషన్ మాట్లాడుతున్న వీళ్ళని ఏ విధంగా దీన్ని డ్రైవ్ చేయాలన్న దాని మీద మాత్రం నా దగ్గర చూద్దాం సార్. ఎందుకంటే ఇప్పుడు మీరేమో అంటున్న దానికి లేదా మనకు స్టాక్ మార్కెట్ నుంచి వస్తున్న రియాక్షన్ చూస్తే మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. దేశీయంగా స్టాక్ మార్కెట్లన్నీ కూడా బడ్జెట్ జోష్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా బడ్జెట్ సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఏంటి ఒపీనియన్తో ఉందో కూడా సంపత్ గారిని అడుగుదాం. సంపత్ గారు ఎలా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ని? శ్రీహరి గారు నమస్కారం. అక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇంతకుముందు మిత్రులు ఎవరో మాట్లాడినారు, ఎవరు నాకు క్లారిటీ లేదు, క్లియర్ గా లేదు ఇక్కడ. ప్రసాద్ గారు చెప్పింది ముమ్మాటికి వాస్తవము. దానికి ప్యారలల్ గా మీరు అంటున్నారు ప్రసాద్ గారు చెప్పింది ఏమో కానీ స్టాక్ మార్కెట్ పెరుగుతోందని. స్టాక్ మార్కెట్ పెరగడానికి అంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టేది, లేకపోతే భారతదేశ ప్రజల సౌభాగ్యం కొరకు, భారతదేశ ప్రజల సంక్షేమం కొరకు, లేకపోతే భారతదేశ అభివృద్ధి కొరకు బడ్జెట్ పెడతారన్నది ఆలోచన చేయాలి. నలుగురు వ్యాపారస్తుల పెరిగే ఈ స్టాక్ మార్కెట్ గ్రాఫ్ కొరకు బడ్జెట్ పెట్టరండి. బడ్జెట్ రియాక్షన్స్ ఖచ్చితంగా ప్రతి రంగం పైన కనిపిస్తుంది. వెంటనే అయితే ఇలాంటి పాజిటివ్ ట్రెండ్ ఉంది, అది ఏమైనా కావచ్చు. ప్రస్తుతం వస్తున్నటువంటి రియాక్షన్ మాత్రమే నేను చెప్పాను. ఎస్ సంపత్ గారు, న్యాచురల్ గా ఎప్పుడే కానీ బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి వారము ఈ రకమైనటువంటి హై పర్ఫార్మెన్స్ స్టాక్ మార్కెట్లో ఉండడం సర్వసాధారణము. కానీ మీరు ఆలోచన చేయండి, పూర్తిగా మీరు అన్నట్లు పాండమిక్ సిచ్యువేషన్లో ప్రపంచం అంతా ఉంది, భారతదేశంలో ఉంది. మేము కాదనము, వీ అప్రిషియేట్ ద గవర్నమెంట్, వీ అప్రిషియేట్ నిర్మలా సీతారామన్ ఆల్సో. కానీ వేల కోట్లు, లక్షల కోట్లు 4 ఎన్నికల రాష్ట్రాల మీద పెట్టడానికి మనసు వచ్చింది. అదే మనసు ఎక్కడైతే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ, ప్రాంతాలు కానీ, ఆ సెగ్మెంట్స్ కానీ, ఆ ప్రజలుగా ఉన్నారో అక్కడ పెట్టలేదు అన్నదే ఈ రోజు ప్రసాద్ గారు కానీ, సంపత్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రతిపక్షాలు కానీ ప్రశ్నిస్తాయి. మీరు ఆలోచన పూర్తిగా ఎన్నికల రాష్ట్రాలు అయితేనే వాటి మీదనే. ఒక్క తమిళనాడులోనే 1 లక్ష కోట్ల రూపాయలతోటి రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. కేరళలో 1100 కిలోమీటర్లు అన్నారు. దాంతో పాటు 65,000 కోట్ల రూపాయలతో మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నారు. వెస్ట్ బెంగాల్కే వస్తే 25,000 కోట్ల రూపాయలు రోడ్లకు, 95,000 కోట్ల రూపాయలు మిగతా అభివృద్ధికి అన్నారు. ఆ రకంగానే అస్సాం, అవన్నీ చూసారు కదా, ఓకే కాదనము. కానీ సేమ్ 2 రాష్ట్రాలు మనమే, దేశమంతా ప్రపంచమంతా ఎందుకు, తెలుగు రాష్ట్రాలు విడిపోయిన సందర్భంలో విభజన చట్టంలో పెట్టిండ్రు, చట్టంలో ఉన్నదాన్ని వయోలేట్ చేస్తే అది శిక్షార్హము. అంటే కేంద్ర ప్రభుత్వం శిక్ష వేయాలా కేంద్ర ప్రభుత్వం మీద. చట్టంలో ఉన్నది కూడా అమలు చేయకుండా, అది గిరిజన యూనివర్సిటీ కావచ్చు, బయ్యారం స్టీల్ కావచ్చు, లేకపోతే అనేకంగా ఉన్నాయి. తర్వాత జిల్లాలు పెంచేటప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా పెద్ద ఉపన్యాసం ఇచ్చి ఆయన బ్రాండ్ ఉండాలని జిల్లాలు పెంచినప్పుడు వెనుకబడిన జిల్లాలుగా జిల్లాకు 50 కోట్ల రూపాయలు ఇస్తారు. ఆ హైదరాబాద్ పెడితే 9 జిల్లాలకు 450 కోట్ల రూపాయలే వస్తున్నాయి. దాన్ని పెంచుకోవాలంటే 31 జిల్లాలు అన్నారు. 6 సంవత్సరాలు అయింది, జిల్లాలు పెంచి 4 సంవత్సరాలు అయిపోయింది, వాటికి కూడా పెంచలేదు. ఆ రకంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టంలో ఉన్నవి. కానీ రోడ్ల విషయం వచ్చిందని రోడ్లకు చాలా కేటాయించారు కదా. మా ఎంపీలే చలో బీజేపీ టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైనరు. ఎంపీలు
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కానీ భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ విఫలమైనరు. కాగా సంపత్ గారు డిస్కస్ చేద్దాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు కూడా ఏం కేటాయించారు అనేటువంటిది. అయితే రాహుల్ గాంధీ గారు కొన్ని సూచనలు చేశారు బడ్జెట్కు ముందు కూడా. ఈసారి బడ్జెట్ విషయానికి వచ్చేతలకే ఖచ్చితంగా రైతులకు అలానే ఎంఎస్ఎంఈలకు ముఖ్యంగా యువతకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి కూడా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అవేమన్నా కనిపించాయా బడ్జెట్లో? మీరు చూస్తున్నారు కదండి, నేను అదే అంటున్నా. మీరు ఎంప్లాయ్మెంట్ గురించి కానీ ఏదైనా కేటగారికల్గా కోవిడ్ టైంలో లాక్డౌన్ టైంలో అనేక పరిశ్రమలు మూతపడినాయి, అనేక మంది నిరాశ్రయులైనరు కదా ఉద్యోగాలు లేక. వాళ్ళ గురించి స్పష్టమైన హామీ ఏ ఒక్కటైనా ఉందా చెప్పండి. మొత్తం బడ్జెట్ గంటన్నర 2 గంటలు చదివింది కదా. ఒక్కటంటే ఒక్కటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళ అన్ఎంప్లాయిడ్ యూత్ను నివృత్తి పరిచే విధంగా ఎటువంటిది లేదు. దాంతో పాటు మీరు చూడండి, అగ్రికల్చర్ సంబంధించి ఈ అగ్రికల్చర్ చట్టాలు మంచివి అన్నదే తప్ప ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అగ్రికల్చరల్ చట్టాల మీద రైతులు ఇంత పెద్ద ఆందోళన చేస్తూ ఉంటే ఇంకా వాటిని సమర్థిస్తున్నారే తప్ప దాని గురించి మాట్లాడలేదు. రైతుల లోపల ఇంకా వ్యతిరేకతనే ఉంది. ఖచ్చితమైనటువంటి భరోసా ఇవ్వలేదు. ఎంఎస్పీ విషయంలో కానీ లేదంటే మార్కెట్లను ఎత్తివేసే విషయంలో కానీ ఇవ్వలేదు. మీరేమో అలా అంటారు. ఆత్మనిర్భర్ కింద ప్రకటించిన ప్యాకేజీలు బడ్జెట్లతో సమానం, వాటి ద్వారా ఖచ్చితమైనటువంటి ప్రయోజనం కూడా ఉండబోతోంది అనేది నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఆత్మనిర్భర్ ద్వారా ప్రయోజనమే అనుకోరలేదా ఇప్పటి వరకు? శ్రీహరి గారు, మీ ఐ న్యూస్ ఛానల్ రిపోర్టరు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే 2 రాష్ట్రాల్లో ఐ న్యూస్ రిపోర్టర్ ఏదన్నా ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ ఎవరి దగ్గర మీ లోగో బట్టి అడగమనండి. ఆత్మనిర్భర భారత్ అంటే ఎవరికైనా తెలుసా? ఏదైనా 10 రూపాయలు వాళ్ళకు ముట్టిందా? ఏదైనా సంతోషంగా ఉన్నారా? వీళ్ళు వినసొంపుగా ఉండే పేర్లు పెడతారండి. ఆత్మనిర్భర్ భారత్, స్వచ్ఛ భారత్ అని వినసొంపుగా ఉండే కనికట్టు రాజకీయాలకు మనసును మైండ్ను అట్రాక్ట్ చేసే పేర్లు పెడతారే తప్ప అది గ్రౌండింగ్ కాలేదు అన్నది ముమ్మాటికి వాస్తవం. దాంట్లో భాగంగానే ఆత్మనిర్భర్ నుంచి ఒక్కరికంటే ఒకరు కూడా 5 బడ్జెట్ల లాగా 5 ఆత్మనిర్భర్లు పెడితే 50 పెడితే మాకేమి, ప్రజలకు ఏమి ఉనగూరింది ఏం చేకూరింది అన్నదే అల్టిమేట్లీ మన ఇది. దాంట్లో పిఎస్యూలు మొత్తం ప్రైవేటైజ్ అవుతున్నాయి. రైల్వే 79 రైళ్లు పోతున్నాయి, 31 రైల్వే స్టేషన్లు బంద్ అవుతున్నాయి. ఈ రకంగా అన్ని విషయాల్లో బీమా రంగం అండి 49% ఉన్నటువంటి ఎఫ్డిఐ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ను 74కు పెంచి వాట్ కైండ్ ఆఫ్ మీ ఇండికేషన్ యు ఆర్ గివింగ్? ఎప్పుడు మేక్ ఇన్ ఇండియా అనుకుంటానే ఫారిన్ వాళ్ళని పిలుస్తా ఉన్నారు మీరు. ఎక్కడ మేక్ ఇన్ ఇండియా? హౌ కమ్ యూ సాటిస్ఫై ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ? అటువంటి ప్రశ్నలు ఎన్నో తలెత్తినాయి. మేము ప్రతిపక్ష పార్టీగా మా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు, రైతులను సాంత్వన చేకూర్చండి, నిరుద్యోగులను సాంత్వన చేకూర్చండి, మెడికల్ అండ్ హెల్త్ కి ఎక్కువ పెట్టండి అన్నారు. ఎందుకు? ఆయన కొరకు కాదు, భారతదేశ ప్రజల కొరకు, భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక మీరు డిమాండ్ ఏమోగానే రైతులకు సాంత్వన కోసం వ్యవసాయ సెస్ కూడా కొత్తగా ప్రవేశపెట్టారు. దీని ద్వారా పెట్రోలు డీజిల్ ప్రైసులు కూడా పెరగబోతున్నాయి. 4 రూపాయలు డీజిల్, 2.5 రూపాయలు పెట్రోల్ ధరపై కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రసాద్ గారు ఎట్లా చూడాలి? ఎవరండి ఒక్క నిమిషం, ఎవరండి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ప్రైవేట్ లో ఉన్నది ఎవరు? అదానీలు అంబానీలు కాకుండా ఎవరు ఉన్నారా ప్రైవేట్ లో? ఎందుకు పెరుగుతుంది? అది పెట్రోల్ డీజిల్ పెరుగుతుంది, జీడిపి తగ్గుతుంది. కానీ 15 లక్షల కోట్ల రూపాయలు బీజేపీకి అనుకూలంగా ఉన్న 4-5 మంది వ్యాపారుల ఆదాయమేమో 15 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. కానీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా భారతదేశ జీడిపి ఇప్పుడు జీడిపి తగ్గుతుంది, వీళ్ళ ఆదాయం పెరుగుతుంటే దేశం పరిస్థితి తగ్గుతుంది, దోస్తుల పరిస్థితి పెరుగుతుంది. సంపత్ గారు వస్తాం మీ దగ్గరికి. ప్రసాద్ గారు ఎట్లా చూడాలి? సో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యాన్ని మనం చూసాం. వ్యవసాయ సెస్ కూడా కొత్తగా క్రోడీకరించారు. దీంతో డీజిల్ పెట్రోల్ మళ్ళీ ధరలు కూడా పెరగబోతున్నాయి. ఎట్లా చూద్దాం? ఇది మీకు ఒకటి చెప్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్కి సెస్ అన్నది ఒక పాకెట్ మనీ ఆస్పెక్ట్ కింద తయారైందండి. ఈ సెస్ మీద ఈ రోజు దాకా ఎవరు లెక్కలు అడగలేరు, ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు అది. అండ్ వాట్ సైడ్ ఆఫ్ రెవెన్యూ దే ఆర్ జనరేటింగ్ అని దాని మీద ఇట్స్ జస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత ఈ పెట్రోలియంని జీడిపి పరిధిలోకి తెమ్మని సామాన్య మానవుడు ఆక్రందని ఈ రోజుకి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. దీన్ని పార్లమెంట్లో చట్టం చేసి దీన్ని జీడిపి పరిధిలోకి తీసుకొస్తే జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఖచ్చితంగా దీని మీద ఈ ఫలితాలు వస్తాయి. రెండోది ఏంటంటే ఒప్పుకుంటారా? రావడానికి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించే పరిస్థితి లేవు అనేటువంటి బీజేపీ వాదన. అదే బీజేపీ వాదన, అదే చెప్తున్నాను. జిఎస్టీ పరిధిలోకి దీన్ని తేకపోవడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలోనికి రెవెన్యూ జనరేట్ చేసుకునే పరిధిలో 5 నియంత్రించబడ్డాయి. ఒకటి పెట్రోలియం,
రెండోది లెక్కరు, మూడోది ఏంటంటే రిజిస్ట్రేషన్ ఉంది, నాలుగోది ఆర్టీఏ వ్యవస్థ, ఐదోది ఐమ్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్ ఎగ్జాక్ట్లీ ఒకటి. ఈ ఐదిటి మీదే రెవెన్యూ జనరేట్ చేసుకునే ప్రక్రియ స్టేట్ గవర్నమెంట్ ఫెడరల్ సిస్టంలో ఇచ్చిన తర్వాత వాళ్ళకున్న ఏకైక ఆధారాన్ని ఎలా వదులుకుంటారు వాళ్ళు? తర్వాత ఎప్పుడైతే ఈ పెట్రోల్ మీద నియంత్రణ లేని సెస్లు, నియంత్రణ లేని ట్యాక్సులు విధించే పరిధి రాష్ట్రాలతో పాటు సెంట్రల్కి కూడా ఉంటున్నప్పుడు దీంట్లో సామాన్య మానవుడు సఫర్ అవుతున్నారు. మీకు ఇవాళ దేశంలోనండి 3,89,00,000 మంది ఎంప్లాయీస్ మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. మిగిలిన ప్రజలందరూ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ క్లస్టర్స్లో ఉండి ఇవాళ వాళ్ళకి ఏ విధమైన వెసులుబాట్లు ఇవ్వకుండా ప్రతిదానికి ముడిపడి ఉన్నది, రవాణాతో ముడిపడి ఉన్నది పెట్రోల్. కాబట్టి ఇవాళ చూడండి, తర్వాత మీరు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ డిఏలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లకు కానీ జనవరి నుంచి ఎవరికి పెంచలేదు. అదే మీరు చూసుకోండి, ఎప్పుడైతే డిఏ ఎందుకు పెరుగుతుందంటేనండి, ప్రైస్ నియంత్రణ లేకుండా అనానమస్గా ప్రైసెస్ పెరుగుతున్నప్పుడు డిఏలు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే ప్రక్రియని వీళ్ళు ఆటంకం పరిచారని. ఎందుకంటే ధరల మీద వీళ్ళకి నియంత్రణ లేదు. ధరలు దేంతో ముడిపడి ఉంటాయి? ట్రాన్స్పోర్ట్తో ముడిపడి ఉంటాయి. ట్రాన్స్పోర్ట్కి కావాల్సింది పెట్రోల్, డీజిల్. కాబట్టి దీని మీద ఎప్పుడైతే నియంత్రణ లేదో దీనికి ప్రజలు ఏ విధంగా పర్యవసానాలు అనుభవిస్తున్నారో తెలియజెప్పమనండి. మూడోది, ఈ ప్రక్రియలో ఈ ట్యాక్స్ రిలాక్సేషన్స్ కానీ ట్యాక్స్ స్లాబుల్లో కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలకి మాత్రం ఇది వర్తించట్లేదు. మీరు గమనించండి, వాళ్ళు 6 నెలలు పనిచేసిన వెంటనే వాళ్ళకి ఇమీడియట్గా పెన్షన్ వస్తుంది. ఇవాళ పెన్షన్ మన రాజ్యాంగంలో పెన్షనర్స్ కూడా వాళ్ళ ట్యాక్స్ పేయర్స్. వాళ్ళు పెన్షన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ ట్యాక్స్ డిడక్షన్స్ ఎన్ని పర్యవసానాలు ఉంటున్నాయి చూసుకోండి. తర్వాత ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రైవేటీకరణ చేసింది, 5 బ్యాంకులు ఇచ్చేసిన వల్ల ఇవాళ మీరు క్యాష్ డిపాజిట్ చేసిన, క్యాష్ విత్డ్రా చేసిన సామాన్య మానవుడి మీద పడుతున్న ప్రభావం చూడండి. ఏమనంటే ఎన్పిఎల్ రికవరీకి మీకు ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తాను సార్. ఈ దీంట్లో ఒక మాడ్యులేషన్ ఉంది. దగ్గర ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మోర్ దెన్ 11.9 crores to 13.6 crores మధ్యలో లక్షల కోట్ల రూపాయలు ప్రైవేట్ వ్యవస్థల దగ్గర నుంచి గవర్నమెంట్ రికవర్ చేసి ఉన్నాయి. దీనికి ఒక పథకం ప్రవేశపెట్టి వాళ్ళతో నెగోషియేషన్ స్టార్ట్ చేసి సమ్ X% దగ్గర కట్ ఆఫ్ చేసి ఈ రెవెన్యూని స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చి ప్రతిపాదన లేకుండా వీళ్ళు ఏ విధమైన మాడ్యూల్లో డైవర్ట్ చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడైనా సరే ఈ ప్రైవేట్ వ్యవస్థల్ని ప్రైవేటీకరణకి 1,75,000 కోట్లు ఎప్పుడైతే కేటాయిస్తున్నారో డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో వీఆర్ గోయింగ్ టు ఎర్న్ అన్న దాని మీద ఈ ప్రాస్పెక్ట్ మాడ్యూల్ ఉన్నప్పుడు ఈ బడ్జెట్ నిజంగా ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చు సామాన్య మానవులకి. అంటే ఇంకొక అంశం కూడా మీరు ఇందాక అన్నారు, ట్యాక్సేషన్ సంబంధించిన మినహాయింపుల విషయంలో కూడా మనం చూస్తే పెద్ద అంటే ముఖ్యంగా అందరికీ కాకపోయినా కూడా ఏజ్డ్ పర్సన్స్ విషయంలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో 75 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి కొంత ప్రయోజనకరమైన అంశమే కదా అది. 75 ఏళ్ళు దాటినారు, జీవితంలో 60 సంవత్సరాలు సంపాదించిన ప్రతి రూపాయి మీద ట్యాక్స్ కట్టి రిటైర్ అయిన తర్వాత వచ్చిన బెనిఫిట్ల మీద ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ చేసుకుని బ్యాంకుల్లో పెట్టిన డబ్బులకి 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల దాకా సంపాదించిన పెన్షన్ స్లాబ్ దాటితే ఖచ్చితంగా దాని మీద ట్యాక్స్ కడుతున్న అతనికి ఈ రోజు మీరు ఇస్తున్న వెసులుబాటు ఏంటంటే 70 సంవత్సరాల ఆయుష్ ప్రమాణంలో ఖచ్చితంగా చనిపోయే పరిస్థితి ఉంది. అంత పర్సంటేజ్ నిజంగా నువ్వు కన్సిడర్ చేస్తే ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ లైవ్ అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దే ఆర్ గెయినింగ్? దీని మీద మాట్లాడమనండి ఎవరైనా. ఆర్థిక నిపుణులు ఎంతో మంది మాట్లాడుతున్నారు దీని మీద, వాటికి సంబంధించింది ఎవరు చెప్పరు. ఇవాళ ప్రశ్నించే గలం అండి. అపోజిషన్ పార్టీని డైల్యూట్ చేసుకుంటూ వస్తే వచ్చే రిపర్కేషన్స్, కమ్యూనిస్ట్ పార్టీలను రూయిన్ చేస్తే వచ్చిన పరిణామాలు ఈ రోజు దేశం ప్రజలు అనుభవిస్తున్నారు. వచ్చే రానున్న రోజుల్లో కూడా అటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, చాలా చోట్ల 100 జిల్లాలకి ఫ్రీగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేటువంటి గ్యాస్ పైప్ లైన్ ద్వారా అందించేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నారు. ఇవాళ మీరు బడ్జెట్ ప్రవేశపెట్టలేదండి, 150 రూపాయలు గ్యాస్ సిలిండర్ మీద పెంచారు. మీరు ఎక్కడ చెప్తున్నాను చూడండి, ఎలక్షన్స్ ఎక్కడైతే జరుగుతాయో ఎలక్షన్ మాడ్యూల్లో సక్సెస్ సాధించడానికి అక్కడ ఇమీడియట్గా ఇచ్చి ఉద్దీపనాల మీద మొత్తం రిమైనింగ్ రాష్ట్రాలన్నీ ఎంత సఫర్ అవుతున్నాయో మీరు ఒకసారి గ్రహించండి. దీని మీద ఇవాళ మీరు చూడండి, బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే ఈ విధమైన ఛార్జీలు డీజిల్, పెట్రోల్ మీదను మీరు ఇందాక చెప్పినట్టు స్టాక్ మార్కెట్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్యాబ్రికేటెడ్ మార్కెట్స్. ఆర్టిఫిషియల్ మనీతోనూ చేతిలో డబ్బులు లేని దాంతో చేస్తున్న అనుసంధాన ప్రక్రియ స్టాక్ మార్కెట్. దాని మీద వచ్చి విశిష్ట లాభాలు కానీ గణనీయమైన నష్టాలు కానీ ప్రజలకు కంటికి కనబడవు. అవి కనిపించని ప్రాఫిట్లు, కనిపించని వీక్ల మీద చేసి ఒక గిమ్మిక్ అది. రైట్, చూద్దాం సార్. రామచంద్రరావు గారు కూడా జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ. నమస్కారం రామచంద్రరావు గారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సంపత్ గారు కావచ్చు చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్గా రైతులకు కావచ్చు లేదా నిరుద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది, అలానే సామాన్యులకు సంబంధించిన విషయం కేవలం ఎలక్షన్స్ జరిగే రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకున్నారనేది వారి వాదన. ఏం చెప్తారు మీరు? బడ్జెట్ ఎప్పుడు వచ్చినా కూడా అపోజిషన్ పార్టీ ఒక విమర్శ చేయాల్సినటువంటి ఏదో పాయింట్స్ ఎత్తికి చిన్నదిగిన మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో చూసి చిన్నదైనా దాన్ని పెద్ద చేసి విమర్శించేటటువంటి ఒక అలవాటు ఉన్నది. మనం దాన్ని తప్పు కూడా పట్టలేము. ఎందుకంటే వాళ్ళ
అవకాశం, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం దీని మీద విమర్శించేటువంటి బడ్జెట్లో. సరే వాళ్ళ ఒక సరే వాళ్ళ విమర్శలు పక్కన పెడదాం సార్. ఒక మీరేమనుకుంటున్నారు బడ్జెట్ సంబంధించిన విషయంలో? మీరు కూడా పబ్లిక్ వెళ్ళాలి, పబ్లిక్ లో సమాధానం చెప్పాలి. సో బడ్జెట్ మీకు సంతృప్తికరంగా ఉందా? మీరు అనుకున్న విధంగా ఉన్నాయా? కరోనా వచ్చినటువంటి ఒక నేపథ్యంలో గతంలో బడ్జెట్ ఇప్పుడు చూస్తే దాదాపు 34 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఇది. అదే విధంగా మనం గతంలో కూడా ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కూడా వేయడం జరిగింది. ఈ ఆత్మనిర్భర్ ప్యాకేజ్కు అదనంగా ఈ 34 lakhs crores రూపీస్ ఉన్నటువంటి బడ్జెట్ ఇది. సో కాబట్టి డెఫినెట్గా ఇది డెవలప్మెంట్ గ్రోత్ బడ్జెట్, మనకు గ్రోత్ రేట్ పెరుగుతుంది. ఇది అన్ని రంగాలకు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు, మంచి బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా విద్య కానీ, వైద్య కానీ, అగ్రికల్చర్ కానీ, వీటన్నిటి కూడా అన్ని రకాలైనటువంటి ఒక బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు. సరే మన ప్రైవేట్ ఇండస్ట్రీస్, డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అన్న చెప్పారు. దానికి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే గవర్నమెంట్ పాలసీ అన్న ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పాలసీ లెస్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ మోర్ ఆఫ్ గవర్నెన్స్. అది మా ఒక సిద్ధాంతంలో మేము దాన్ని ఒక సందర్భంగా చేస్తూ పోదు గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక బిజినెస్ యాక్టివిటీస్లో అది డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి అది కొద్దిగా ప్రైవేటీకరణ పీపీపీ మోడల్ కింద మనం తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేశాము. దాని భాగంగా కొన్ని డిస్ఇన్వెస్ట్మెంట్లు, తర్వాత ప్రైవేట్ రంగానికి కొంత ప్రోత్సాహన, ఎందుకంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి కాబట్టి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం, ఎంకరేజ్మెంట్ కోసం మనం కొంత సరళించుకొని ఏంటంటే మా బడ్జెట్ పెట్టుకున్నాం. నిజంగా ఈ బడ్జెట్ ఈ సమయంలో, కరోనా సమయంలో ఇంతకన్నా మంచి బడ్జెట్ రాదు అనేది నేను స్పష్టంగా చెప్పగలను. కాదు రామచంద్రరావు గారు, మీరు ఒక భారతీయ జనతా పార్టీ నాయకులుగా లేదా పార్టీ సంబంధించిన శాసన మండలి సభ్యులుగా కాకుండా ఈ బడ్జెట్ ద్వారా సగటు మానవుడికి లేదా భారతీయుడికి ఏంటి ఉపయోగం అంటే ఏం చెప్తారు? సామాన్యుల విషయానికే ప్రస్తావిస్తే ఈ బడ్జెట్ వల్ల ప్రత్యక్షంగా పన్నులు అనేది వేయకపోయినప్పటికీ కూడా సెస్ ఏదైతే వేయడం వల్ల ఇవాళ మళ్ళీ డీజిల్, పెట్రోల్ ధరలు కూడా పెరగబోతున్నాయి. సో అదే జరిగినప్పుడు ప్రతి వస్తువు ధర పెరిగే ప్రమాదం లేదా? దానివల్ల భారం పడదా? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాన్యులు ఎలా దాన్ని రిసీవ్ చేసుకోవాలి? అదనంగా భారము ఈరోజు ప్రజల మీద కానీ ఎవరి మీద లేదండి. ఒక సెస్ విషయంలో ఎందుకు ఉన్నది అంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి సెస్ విషయంలో. ఎందుకంటే దాని వల్లనే ఈరోజు మనకు ఏదైతే పాండమిక్ స్ట్రెస్, మనకు డెవలప్మెంట్లో కొన్ని రెవెన్యూస్ మనకు తగ్గుతున్నాయి కాబట్టి ఒక ప్రాంతం నుంచి మన రెవెన్యూస్ తగ్గిన దాన్ని మన రెవెన్యూ పెంచుకోవడానికి, దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ మిగతా దానికి కూడా పెంచుకోవడానికి, దానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ సెస్ అనేది పెడతారు. ఈ సెస్ అనేది మామూలుగా ఎవ్రీవన్స్ కాంట్రిబ్యూషన్. కొద్దిగా భారం ఉంటుంది డెఫినెట్గా. పెట్రోల్, డీజిల్ విషయంలో మనకు అనేకమైనటువంటి ఒక రోజుల నుంచి కూడా పెరుగుతూ ఉన్నది. దానికి ఒక ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, దానికి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. డాలర్స్, బ్యారెల్స్, ఇంటర్నేషనల్ మార్కెట్లో, తర్వాత మనకు ఉన్నటువంటి ఒక పాత బకాయిలు, యూపీఏ టైంలో ఉన్న బకాయిలు ఇంకా మనం క్లియర్ చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దీంతో చాలా రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. కానీ ఓవరాల్గా మన బడ్జెట్ చూస్తే కామన్ మ్యాన్ మీద ఎక్కడ కూడా దీని మీద భారం పడలేదు, ఎక్సెప్ట్ ఫర్ ది సెస్ ఇన్ పెట్రోల్ అండ్ డీజిల్. అది కొంతవరకు ఉంటుంది, కొన్ని రోజుల వరకే ఉంటుంది. ఇప్పుడు అందరం కూడా ఒక భాగస్వామ్యం కావాలి కదా. ఒక పరిస్థితిని, మన విపరీత పరిస్థితి దేశంలో మనం ఎదుర్కొంటున్నప్పుడు డెఫినెట్ గా అందరం కూడా మనం దానికి కోఆపరేట్ చేసిన అవసరం ఉందని చెప్పేసి మీరు కోఆపరేట్ చేయాలని కోరుతున్నారు. ప్రతిపక్షాలు ఎక్స్పెక్ట్ చేసినటువంటి నిర్ణయాలకి లేదా వాళ్ళు కోరినటువంటి డిమాండ్లకి ప్రస్తుతం బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన విషయానికి కూడా చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి. సుందర్రామ్ శర్మ గారు విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. సుందర్రామ్ శర్మ గారు నమస్కారం. ఏం చెప్తారు? బడ్జెట్ సంబంధించి మీ స్పందన ఏంటి? అంటే ఒకటి, బడ్జెట్ లో ముఖ్యంగా మనం ఒక 4 ఆస్పెక్ట్స్ లో కనుక చూస్తే మెయిన్ గా వాళ్ళు చెప్పింది ఫస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం కరోనా కానీ ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటి నుంచి మనం చెప్తుంది ఏంటంటే ఎన్విరాన్మెంట్, లేకపోతే మనం ఇంతకు ముందు మనం పాటించినటువంటి వాటిలో మూలకంగా వస్తున్నటువంటి కరోనా కానీ ముందు ఇంకా వస్తాయి అనేటువంటి దాంట్లో ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ముఖ్యమైనటువంటి. అయితే మనం ఢిల్లీలో కూడా కనుక చూస్తే ఈ వెహికల్స్ వీటి మీద చివరికి సుప్రీంకోర్టు చెప్పేదాకా కూడా ఈ వెహికల్స్ వస్తున్నటువంటి పొల్యూషన్ ఇవన్నీ కూడా చాలా వరకు మనం చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ 15 years వరకు కమర్షియల్ వెహికల్స్ అని చెప్పని 20 years వరకు నేను డొమెస్టిక్ వెహికల్స్, ఈ రకమైనటువంటిది ఒక స్టార్టింగ్. అంటే ఏంటి, ఇవాళ వెహికల్ అనేటువంటిది ఎట్లా అయిపోయిందని చెప్పంటే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయినా దాన్ని రిపేర్ చేస్తా, దాంట్లో పొల్యూషన్ వస్తున్నా కూడా చేస్తున్నటువంటి దాంట్లో ఒక కొత్త రకమైనటువంటి
తీసుకురావటం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇదని చెప్పండి. దాంట్లో మనం అనుమానం ఏమీ లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికల్లా ఆరోగ్య రంగం. ఇవాళ ఆరోగ్య రంగం హెల్త్ అనేటువంటిది ఇవాళ ఈ ప్రపంచం మొత్తం కూడా ఇవాళ మనం అమెరికా చూసాం. మొన్నటిదాకా మనం ఏమనుకున్నాం అంటే అమెరికాలో చాలా గొప్ప ఇదంటే చివరికి మనకంటే కూడా ఎంత అధ్వాన స్థితిలో చూస్తే చాలా ఆశ్చర్యపడాల్సి వస్తుంది వాళ్ళ రోజున. అందుకని ఆరోగ్య రంగాన్ని కూడా వాళ్ళు ఇంపార్టెంట్ గా తీసుకోవటం, 64,180 crores ప్రత్యేక నిధి పెట్టడం, దీంతోటే కాదు అసలు ఇంతటితో అయిపోదు. ఆరోగ్య రంగం అనేటువంటిది బీమా రంగానికి కలపాలి. ప్రతి వ్యక్తికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి తీరాలి ప్రతి వాళ్ళకి కూడా. వాడు చిన్న రిక్షా కార్మికుడైనా, పెద్ద రిలయన్స్ అంబానీ అయినా, అదానీ అయినా, ఎవరికైనా సరే ఇన్సూరెన్స్ అనేటువంటిది హెల్త్ మీద కనుక ఉంటే వాళ్ళకి ఏ ఇది వచ్చినప్పటికీ కూడా ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకునేటువంటిది. అయితే ఇన్సూరెన్స్ రంగాన్ని కూడా వీళ్ళు ప్రైవేటైజ్ చేస్తున్నారు. దాంట్లో ఏమన్నా ఎఫ్డిఎల్ తీసుకురావటము 74% వరకు కూడా తీసుకురావటం అనేటువంటి దాన్ని డెఫినెట్ గా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనం కూడా డెవలప్ కావాలి. ఇంకా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు చాలా వరకు కూడా ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది. అయితే దురదృష్టం ఏంటంటే ఇవాళ కొన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీనే వ్యతిరేకిస్తా ఉంది. వెరీ అన్ఫార్చునేట్. నేను ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నవాడిగా చెప్తున్నా, ఇవాళ కొన్ని విషయాలలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం అనేటువంటి సరైనది కాదు. అంటే ఇప్పుడు సుందరరాం శర్మ గారు ఇవాళే తీసుకున్న నిర్ణయమే చూద్దాం. చాలా వస్తువుల పైన ఇవాళ వ్యవసాయ సెస్ కింద వేయడం జరిగింది. అందులో డీజిల్, పెట్రోల్ కూడా రాబోతున్నాయి. ఇంకా చాలా వస్తువులు కూడా ఉన్నాయి, దిగుమతి చేసుకునేటువంటి వస్తువులు కూడా. వీటి వల్ల రేట్లు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని ఎలా స్వాగతిస్తుంది కాంగ్రెస్ అయినా లేదా మిగిలినటువంటి వాళ్ళు? ఇందులో చిన్న ఒక్క సెకండ్ సార్, నేనేమని చెప్తున్నానంటే సార్, ఇవాళ మెయిన్ గా చూడాల్సిన ఆరోగ్య రంగాన్ని, బీమా రంగాన్ని తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి అందేటట్టుగా చేయాలి. మీరు నెక్స్ట్ సెస్ అంటున్నారు. అసలు సార్ ఈ సెస్ అనేటువంటి పదాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటిదే ఎడ్యుకేషన్ సెస్. ఎడ్యుకేషన్ మొత్తం డెవలప్ అయ్యేటట్టుగా చూద్దామని అనుకునే కదా మనం చిదంబరం గారు తీసుకుని వచ్చారు. తర్వాతనే కదా మనం దాంట్లో సరైనటువంటి వచ్చినాయా లేదా అనేది పక్కన పెట్టండి. అందుకని సెస్ వేసినంత మాత్రాన్ని నుంచి వెంటనే ఇది కాదు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఇందాక ప్రసాద్ గారు చెప్తున్నారు సామాన్యుల పడుతుంది సెస్ వల్ల, లేకపోతే పెట్రోల్ డీజిల్ వల్ల పడుతుంది పోతాయి అనేటువంటిది. సార్ ఒక్కటి, ఇవాళ మనం వ్యవసాయ రంగంలో ఎంఎస్పీ అడుగుతా ఉన్నాం. ఎంఎస్పీ అడుగుతున్నాము అని చెప్పంటే ఒక రేటు, మినిమం ఇది రేట్ అడుగుతా ఉన్నాం. ఎప్పుడైతే మనం ఆ రేట్ ఇస్తామో అది మార్కెట్ లోకి వచ్చేటప్పటికి డెఫినెట్ గా కన్సూమర్ మీద పడుతుంది. అంటే ఇబ్బంది అని కాదు సార్ ఇక్కడ అర్థం. నేను ఏమని చెప్తున్నానంటే ప్రతిదీ కూడా చివరికి సామాన్యుల మీదకి పడుతుంది. హౌ టు స్ట్రెంగ్థెన్ ద కామన్ మ్యాన్ ఇది అని చెప్పనేటువంటిది ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. దీనికి మీరు చేయాల్సింది ఏంటి? ఫస్ట్ విద్య, వైద్యం, ఈ రెండింటి మూలకంగా ప్రతివాడు కూడా కుదేలైపోతున్నారు. ఇవాళ రోజున మీరు విద్యాని, వైద్యాన్ని, ఈ రెండింటిని కూడా మీరు ఫ్రీ చేయండి. ఎవరు ఎక్కడ చదువుకున్నా లేదు ఇది చేస్తామని చెప్పండి, ఆ ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి సార్, ఇవాళ ప్రతిదానికి కూడా వెరీ అన్ఫార్చునేట్ థింగ్, ఇందాక ప్రసాద్ గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడింది అదానీ, అంబానీ. మేము కాలేజీలో చదువుకునేటప్పుడు టాటా బిర్లా, ప్రతిదానికి టాటా బిర్లా గురించి మాట్లాడుతుండేవాళ్ళు. ఇవాళ టాటా చేసింది తప్పేమన్నా ఉందా? ఇవాళ స్టీల్ గానీ ఇవన్నీ కూడా ఇవాళ టాటా టీసీఎస్ లో పిల్లలు చేస్తున్నారు. మనం సంతోషిస్తా ఉన్నాం టాటా టీసీఎస్ లో మా అబ్బాయి చదువుకుంటున్నాడని. ఈ రకమైనటువంటి పరిస్థితి నుంచి మనం ఫస్ట్ బయటికి రావాలి. ప్రైవేట్ రంగము అనగానే, కార్పొరేట్ అనగానే అదేదో బూతు మాట కిందో, కార్పొరేట్ వాళ్ళు ఏదో దోచుకుంటారనేటువంటి నుంచి బయటికి రావాలి. రైట్ ప్రసాద్ గారు ఏం చెప్తారంటే ప్రతిదాన్ని కూడా మనం ఒక కోణంలోకి వెళ్ళిపోయి చూడడం అనేది కాదు. దానివల్ల ప్రైవేట్ రంగంలో కూడా ఎవరున్నారు, ప్రైవేట్ రంగం ద్వారా సర్వీస్ అందట్లేదా దేశానికి కానీ మనకు కానీ అనేటువంటిది చెప్తున్నటువంటి వాదన. ఏం చెప్తారు మీరు? సుందరరాం శర్మ గారు చెప్తున్న దాంట్లో విత్ డ్యూ రెస్పెక్ట్స్ అండ్ సుందరరాం శర్మ గారు, నేను మీతో విభేదిస్తున్నానని అనుకోకూడదు సార్, వాస్తవం చెప్తున్నాను. 1991లో మహానుభావుడు పివి నరసింహరావు గారు చేసిన ఆర్థిక సంస్కరణలో ప్యారల్గా ఎకానమీని క్రియేట్ చేసేయడానికి ప్రైవేట్ సెక్టర్ని ఇన్వైట్ చేశాడు, కానీ ఉన్న సెక్టర్స్ని ప్రైవేట్ సెక్టర్ చేయలేదు. ఆయన చేశాడు అనుకుందాం. చేసిన తర్వాత ఈ రోజు దాకా మనకు ఆర్థిక సంస్కరణలు పుణ్యం అని 10 రూపాయలు వచ్చాయి. అది పక్కన పెడితే ఇవాళ మీరు చెప్పిన విద్యా వైద్యం మీద మీరు ఇచ్చిన మీలాంటి పెద్దవాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే విద్యా వైద్యాన్ని ప్రభుత్వపరం చేయమనండి. ఖచ్చితంగా ప్రభుత్వపరం చేసి మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్లు తెచ్చుకుంటారో ఏం తెచ్చుకున్నా ఎవరికి మీద భారం పడదు. అప్పుడు ఎప్పుడైతే ఇంత మాడ్యూల్లో ఇవాళ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ప్రైవేటు వైద్య రంగం ఎంత ఛార్జ్ చేస్తుందో మనకి అనానమస్గా ఛార్జ్ చేసింది మనకు తేటతెల్లమైంది. అందులో మీలాంటి పెద్దలు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు మీకే తెలుసు, మాకన్నా ఎక్కువ మీరు చెప్తేనే మాలాంటి వాళ్ళు తెలుసుకున్నాం. మీరే సడన్గా ఇలా అంటే మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చేసరికల్లండి ఎప్పుడైతే డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో డ్రైవ్ అవుతున్న ఈ ప్రభుత్వానికి దిశానిర్దేశం ఉంది. ఇంతవరకు చేసిన 2 లక్షల కోట్ల చిల్లర డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ని ఎక్కడికి తరలించారు, ఏం చేశారు అన్న దాని మీద ఇప్పటిదాకా శ్వేతపత్రం ఇవ్వమని చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికల్లా ఇవాళ మీరు అంటున్నట్టుగా
ఈ డిజైన్మెంట్ మాడ్యూల్లో గవర్నమెంట్ సెక్టర్ 74% ఇన్సూరెన్స్ సెక్టర్లో వస్తుంటే ఎల్ఐసి అన్నది అదొక్కటే ఆర్థిక వ్యవస్థకి పరిపుష్టంగా ఉన్న వ్యవస్థ అండి. 100% ప్రాఫిట్ మాడ్యూల్లో డ్రైవ్ అవుతున్న కంపెనీ. దీంతో పాటు ప్యారల్గా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చి దాని మీద ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ లేకుండా దీన్ని ఏ విధంగా చేసినా ఎవరు బాధపడరు. ఇవాళ నేను కానీ మీరు కానీ ఒక ఎల్ఐసీలోనే పాలసీ తీసుకోక్కర్లేదు, ప్రైవేట్ పాలసీ కూడా తీసుకోవచ్చు కదా. ఆ సిచ్యువేషన్ ఉంటున్న తరంగా ఉన్న ఎల్ఐసీని ఎందుకు డిజిన్వెస్ట్మెంట్ మాడ్యూల్లోకి తీసుకెళ్తున్నారు అన్న దాని మీద చాలా ఆశ్చర్యంగా ఉంది. ఉదాహరణకి హెచ్ఎంటీ వ్యవస్థలు అది ఉంది, అది అవుట్డేటెడ్ వాచ్లు ఉన్నాయి. అలాంటి వ్యవస్థలను మీరు డిజిన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో తీసుకొచ్చి చేయండి, ఎవరు కాదను. కానీ ఎప్పుడైతే ప్రాఫిట్ మాడ్యూల్లో రన్ అవుతున్న గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ని ఈ విధంగా చేస్తుంటే ఈ అనిశ్చితిని ఎవరు ఫుల్ స్టాప్ పెడతారన్న దాని మీదే మాలాంటి వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్. కదా సార్, ఇక్కడ గేఎల్ కావచ్చు, ఐడిబిఎల్ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, ఐఓసి, హెచ్పిసిఎల్, ఇట్లాంటి ఎయిర్ ఇండియా, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని భారంగా మారాయి అనేటువంటిది. ఎస్, నిజంగా పెట్టుబడుల ఉపసంహరణ అవి గుదిబండగా మారాయనా, లేకపోతే తద్వారా మరింత దేశ పురోభివృద్ధికి దోహదపడతాయని డిస్కస్ చేద్దాం బ్రేక్ తర్వాత.